శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు మనం చెప్పుకోబోయేది 23వ పాసురం. மாரிமலை முழஞ்சில் மன்னி கிடந்துறங்கும், மாரிமலை முழஞ்சில் மன்னி கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுற்று தீ விழித்து, சீரிய சிங்கம் அறிவுற்று தீ விழித்து வேரி மயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி, வேரி மயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு, பூதருமா போலே நீ பூவை பூவண்ணா, பூதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயின்று இணங்கினே பூந்தருளி கோப்புடைய, பூதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இணங்கனே. ఒక నిమిషం. பூதருமா போலே நீ பூவை பூவண்ணா, பூதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே பூந்தருளி கோப்புடைய, சீரிய சிம்ஹாசனத்திருந்து யாம் வந்த, சீரிய சிம்ஹாசனத்திருந்து யாம் வந்த காரியமாராய்ந்து அருளேலோரெம்பவாய், சீரிய சிம்ஹாசனத்திருந்து யாம் வந்த காரியமாராய்ந்து అరుళేలోరెంబవాయ్. ఇక్కడ శ్రీకృష్ణుడు ఎలా లేచి రావాలో కూడా చెప్తుందన్నమాట తల్లి. వర్షాకాలంలో కొండ గుహలో ఎదిరించిన సింహం మేల్కొని ఆ కాలం తర్వాత బయటకు వస్తే ఎలా ఉంటుందంటే, ఎర్రటి కళ్ళతో జూలు విదుల్చుకుంటూ గంభీరంగా బయటకు వస్తున్నట్లు కృష్ణుణ్ణి రమ్మంటోంది తల్లి. వచ్చి తమతో కలిసి ఆనందంగా ఉండమని, సింహాసనంపై గంభీరంగా మా ముందుకొచ్చి ఈ అందమైన సింహాసనాన్ని అలంకరించు, మా ప్రియమైన గోపికలందరినీ ప్రేమతో ఆహ్వానించి మాకు సంతోషాన్ని భోగభాగ్యాలను ప్రసాదించు, మా కోరికలను పరిశీలించి మమ్మల్ని అనుగ్రహించు. ఇక్కడ మన కళ్ళ ముందు నరసింహావతారం గుర్తుకొస్తుంది. ఎందుకంటే అలాగ కృష్ణుడు గంభీరంగా ఒక మృగరాజు వలె, మహారాజు వలె రావాలి అన్నది తల్లి ఉద్దేశం. శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణం.